శరీరంలో పేగుల్లో ఇరుక్కుపోయిన నాణేలు, మాంసం ముక్కలు, ముక్కు పుడకలు వాటిని ఆపరేషన్ చేసి తొలగించి విజయవంతంగా 100 ఆపరేషన్లు పూర్తి చేశామని అరవింద్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ డాక్టర్ ఎం సురేంద్రబాబు తెలిపారు. తృతీయ వార్షికోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. మెట్రోపాలిటీ సిటీలో అందించే వైద్య సేవలను తమ హాస్పిటల్లో అందించడం జరుగుతుందన్నారు. శరీరంలో ఇరుక్కుపోయిన వస్తువులను స్కాన్ ద్వారా పరిశీలించి ఆపరేషన్లు చేయడం జరుగుతుందని తెలిపారు. ఫిజిషియన్స్ పంపించే రిఫరెన్స్లను బట్టి వైద్య సేవలు అందించడం జరుగుతుందన్నారు. 3 ఏళ్లలో 100% ఆపరేషన్లు విజయవంతంగా నిర్వహించామన్నారు. పేగుల్లో శరీరంలో ఇరుక్కుపోయిన వస్తువులను బయటకు తీసి ప్రాణాలు కాపాడగలిగామన్నారు. తమ హాస్పిటల్ను ఆదరిస్తున్న జిల్లా ప్రజానికానికి డాక్టర్ సురేంద్రబాబు కృతజ్ఞతలు తెలిపారు. మార్చ్ 26, 2023న మనం అరవింద్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అనేది స్టార్ట్ చేయడం అనేది జరిగింది. ఇప్పటికీ ఈ రోజున మనం 3rd యానివర్సరీ సెలబ్రేట్ చేసుకుంటా ఉన్నాం. వీఆర్ వెరీ హ్యాపీ టు షేర్ దట్ ఈ ప్రకాశం డిస్ట్రిక్ట్ ప్రజలైతే ఏమి, లైక్ ఒంగోలు చుట్టుపక్కల పరిసర ప్రాంతాల ప్రజలైతే ఏమి, మా సర్వీసెస్ని మ్యాక్సిమం యూటిలైజ్ చేసుకొని వాళ్ళ బెనిఫిట్ పొందగలిగారని మేము చెప్పగలుగుతున్నాం. మేము స్టార్ట్ చేసేటప్పుడు ఒక చిన్న ఆబ్జెక్టివ్ తోటి ఒక హాస్పిటల్ని ప్రారంభించడం జరిగిందండి. మా మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటి అంటే మెట్రోపాలిటన్ సిటీస్లో ఏదైతే కేర్ అందుబాటులో ఉంటుందో ఆ కేర్ అంతటినీ మనం ఎఫోర్డబుల్ ప్రైస్లో ఒంగోలుకి తేవాలి అనేది మా మెయిన్ టార్గెట్ అన్నమాట. ఆ టార్గెట్ని ఉద్దేశించుకొని మనం హాస్పిటల్ని స్టార్ట్ చేసాం. సో ఆ స్టార్ట్ చేసే ప్రాసెస్లో ఒంగోలులో ఉన్న మ్యాక్సిమం ఇంటర్వెన్షనల్ గ్యాస్ట్రో ప్రొసీజర్స్ అన్నిటినీ మనం ఇప్పుడున్న పరిస్థితిలో మనం అన్నీ అవైలబుల్గా చేయగలుగుతున్నాం. ఒంగోలులో ఇప్పటికీ ఎండోస్కోపిక్ అల్ట్రాసౌండ్, ఎండోబ్రాంకియల్ అల్ట్రాసౌండ్ అనేది, పీడియాట్రిక్ ఎండోస్కోపీ, పీడియాట్రిక్ బ్రాంకోస్కోపీ అనేది ఫస్ట్ టైం మనం ఇంట్రడ్యూస్ చేయడం అనేది జరిగింది. ఏదైనా ఫారెన్ బాడీ డిఫరెంట్ ఆరిఫైసెస్ ఆఫ్ ఓరల్ క్యావిటీ కానీ లేకపోతే యానల్ క్యావిటీలో కానీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫారెన్ బాడీస్ అనేవి ఉంటూ ఉంటాయి. ఎమర్జెన్సీగా ఏదైనా ఒక మెడికల్ గ్యాస్ట్రోఎంటాలజీ ఫెసిలిటీ తోటి అండ్ పల్మనాలజీ, ఇంటర్వెన్షనల్ పల్మనాలజీ ఫెసిలిటీ తోటి మనం వీటిని తీయగలుగుతాం. మేము ఇప్పుడు ప్రౌడ్గా ఒకటి చెప్పదలుచుకుంది ఏంటి అని అంటే, ఒక సింగిల్ రూఫ్ కింద ఇంటర్వెన్షనల్ గ్యాస్ట్రో అండ్ ఇంటర్వెన్షనల్ పల్మనాలజీ తోటి వాట్ ఎవర్ మ్యాక్సిమం ప్రొసెస్ విచ్ ఆర్ అవైలబుల్ ఆల్ ఓవర్ ద వరల్డ్ మనం ఒంగోలులో వాటిని అవైలబుల్ చేయగలిగాం అండ్ సక్సెస్ఫుల్గా వాటిని పేషెంట్స్కి అందుబాటులోకి తేగలిగాం. 26 మార్చి 2023న స్థాపించబడింది. సో మనం స్థాపించినప్పుడు ఇంటర్వెన్షనల్ గ్యాస్ట్రో మరియు ఇంటర్వెన్షనల్ పల్మనాలజీ పరంగా ఒంగోలులో అప్పటి వరకు అవైలబిలిటీలో లేని ఎక్విప్మెంట్తో మనము మొదలు పెట్టడం జరిగిందండి. లైక్ ఎండోబ్రాంకియల్ అల్ట్రాసౌండ్, ఎండోస్కోపిక్ అల్ట్రాసౌండ్, క్రయోథెరపీసు, రిజిడ్ బ్రాంకోస్కోపీసు, రిజిడ్ థొరకోస్కోపీసు మరియు పీడియాట్రిక్ బ్రాంకోస్కోపీస్ అండ్ పీడియాట్రిక్ ఎండోస్కోపీస్. సో మన దగ్గర ఉన్న ఎక్విప్మెంట్తో మనము ఇప్పటి వరకు 3 నెలల పిల్లల నుంచి 90 ఏళ్ల పెద్దవాళ్ళ వరకు వాళ్ళకి అవసరమైన ప్రొసీజర్స్ ఎండోస్కోపీ ద్వారా, అంటే కోతలు కుట్లు ఏమీ లేకుండా ఎండోస్కోపీ ఆర్ బ్రాంకోస్కోపీ ద్వారా చేయడం జరిగింది. సో మనం చేసిన ప్రొసీజర్స్లో ఈ స్టేజ్ చూసుకుంటే 3 నెలల వయసు పిల్లలండి. వాళ్ళు కక్కులు ఉంగరం మింగినప్పుడు ఎండోస్కోపీ ద్వారా తీయడం జరిగింది. బ్రాంకోస్కోపీ ద్వారా చేసిన దాంట్లో లీస్ట్ ఏజ్ అనేది 9 నెలల వయసు పిల్లలండి. సో వాటికి సంబంధించిన ఎక్విప్మెంట్ కూడా మన దగ్గర ఉంది అండ్ వాటిని మన ప్రజలు కూడా చాలా అద్భుతంగా వినియోగించుకుంటున్నారు. అండ్ ఈ 3 ఏళ్లలో నియర్లీ 100 అండ్ అబవ్ ఫారెన్ బాడీస్ తీయడం జరిగిందండి. ముందుగా అనుకున్నట్టు 3 నెలల వయసు నుంచి 90 ఏళ్ల వయసు వరకు అన్ని రకాల వాళ్ళు, రకరకాల ఫారెన్ బాడీస్ ఉన్నాయి. అవన్నీ కూడా సక్సెస్ఫుల్గా తీయడం జరిగిందండి. ఇప్పటి వరకు చూసుకుంటే ఒక్క కేసు కూడా ఫారెన్ బాడీ పరంగా మన దగ్గర ఫెయిల్ అయింది కానీ అన్సక్సెస్ఫుల్ కేసు కానీ లేదండి. వచ్చిన అన్ని ఫారెన్ బాడీ కేసెస్ 100% సక్సెస్తో తీయగలిగాం.